అరే ఎప్పుడు మర్చిన ఒకడు ముఖ్యమంత్రిని కొట్టిండు కాదోల్లా ఎవడో కొట్టుడైంది బయట గరవడాలే కానీ రైతులే కొడతారు అని గరం అయ్యారు. ప్లీజ్ అట్లా కాకూరి సీఎం సార్లు గట్ల అనద్దు కూడా. అయితే ముఖ్యమంత్రిని కొట్టింది మన కాడ కాదు ఢిల్లీలో. పాపం ఢిల్లీ ముఖ్యమంత్రి మేడంను ఒక కంతిరోడు కొట్టిండట. మరి వానికేం రోగం వచ్చే వాడెందుకు కొట్టిండు, సెక్రటరీలు ఏం మావుల చేస్తాండ్లు, ఏంది కథ అట్లట్లో పరార్చుకొని వద్దాం రాండి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాక పాపం ఎప్పుడు రోడ్ల మీదనే కనబడుతుంది కదా, జనంతోనే ఉంటది. పక్క పొంటి గేమరాలు కూడా ఉంటాయి అనుకోరి, అది వేరే ముచ్చట. దాని గురించి నేనేం చెప్తలేను. అయితే రేఖక్కను కొట్టేందుకు పోయిండట కంతిరోడు. ఈగో ఈడే ఆ కంతిరోడు. వాని చేతులకు జట్టనుకుంటా వాని చిన్న మీద రుషిదికి పోను. వానికేం పోయే కాలం వల్ల డైరెక్ట్ సీఎం మీదనే షేర్ చేసుకున్నాడు. అయినా సెక్రటోళ్ళు గిక్రటోళ్ళు ఏం చేస్తాను కావచ్చు, అసలు నాకు ఇట్లనే అనిపించింది. అయితే కొట్టినోడు దొరికిండు. వీని కొడుకట కుక్కల మీద బాగా పాయనం చూపిస్తాడట. ఈ నడుమ ఢిల్లీలో కుక్కలు ఉండదని సుప్రీంకోర్టు తీర్పొచ్చింది కదా, ఇక దాని గురించి మాట్లాడేందుకు సీఎం మేడం కాడికి పోయిండట. అటెనక ఇంకేం కిరిమిలేసిందో ఏం పాడో పాపం మేడం మీద దాడి చేసిండు, చెంప మీద కొట్టిండు అని అంటూరు. మరి పాపం మేడంకు చిన్న దెబ్బలు కూడా తాకినట్టునోళ్ళ ఘోరం కదా. అటెనక దవాఖానకు దోలుకపోయారు సీఎం మేడను. అయితే నేను ప్రజాసేవ చేస్తా అంటే ఓరోనోడికి ఇట్లా నన్ను కొట్టిండు, ఇట్లా ఉండొచ్చునా, ఇదేం తరికా అని చెప్పుకుంటే బాధపడ్డది. నిజంగా చుట్టుముట్టు కావాలి కాసే పోలీసులు ఉండగా కూడా సీఎంను భయంగా ఏం లేకుండా గింత ధైర్యం కొట్టిండంటే వీడు అసలు ఏం మనిషి కావచ్చు. నాకైతే వీని భవిష్యత్తు ఎట్లుంటుందో కండ్ల గట్టెరగా కనబడుతుంది. పోన్రి.